అందరికీ నమస్కారం. తమ కెరియర్ని ఒక మంచి అనుభవంతో మొదలుపెట్టాలి అనుకునే వాళ్ళందరికీ ఇదొక మంచి అవకాశం. ముంబై పోర్ట్ అథారిటీ 2025-26 సంవత్సరానికి గాను అప్రెంటిస్షిప్ అవకాశాల్ని అందిస్తోంది. సో, ఆ వివరాలేంటో ఈరోజు మనం క్లియర్గా తెలుసుకుందాం. చదువు పూర్తయ్యాక జాబ్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యేకప్పుడు చేతిలో సర్టిఫికెట్లతో పాటు కొంచెం ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటే కెరీర్కి చాలా ప్లస్ అవుతుంది గదా. అవును, ముంబై పోర్ట్ అథారిటీ ఇస్తున్న ఈ అప్రెంటిస్షిప్ అవకాశం సరిగ్గా అలాంటి వాళ్లకోసమే. ఇది చాలా విలువైన అనుభవాన్నిస్తుంది. పదండి, ఇంకా వివరాల్లోకి వెళ్దాం. సరే, ఈరోజు మనం ఏమేం కవర్ చేయబోతున్నామో ఒకసారి క్విక్గా చూసేద్దాం. అసలు ముంబై పోర్ట్లో ఏం అవకాశాలున్నాయి, ఏ రోల్సున్నాయి, వాటికి కావాల్సిన అర్హతలేంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అప్లై చేశాక సెలెక్షన్ ఎలా చేస్తారు, ఇంకా ముఖ్యమైన తేదీలు, ఇతర డీటెయిల్స్, ఇలా అన్నింటినీ ఒక్కొక్కటిగా చూద్దాం. ఓకే, ముందుగా ముంబై పోర్ట్లో ఉన్న అవకాశాల గురించి మాట్లాడుకుందాం. ముంబై పోర్ట్ అథారిటీ, షార్ట్గా MBPA అంటారు కదా, వీళ్ళు ఈసారి 2 వేర్వేరు అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్స్ని అనౌన్స్ చేశారు. అవును, ఒకటి కాదు, 2. కెరియర్ స్టార్టింగ్లో ఇదొక మంచి పునాది వేస్తుందని చెప్పాలి. సరే, ఆ 2 మార్గాలు ఏంటో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. ఈ 2 రూల్స్ కూడా వేర్వేరు క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్లను దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేశారు. మొదటిది గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ రోల్. దీనిలో మొత్తం 11 సీట్లు ఉన్నాయి. ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి 12 నెలలు, అంటే 1 సంవత్సరం అన్నమాట. స్టైఫండ్ కూడా అప్రెంటిస్ యాక్ట్ 1961 ప్రకారం ఇస్తారు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, దీనికి ఏ డిగ్రీ వాళ్లైనా అప్లై చేసుకోవచ్చు. అంటే BA, BCom, BE ఇలా ఏ స్ట్రీమ్ అయినా పర్లేదు. ఇక రెండో ఆప్షన్ చూద్దాం. ఇది కోపా ట్రేడ్ అప్రెంటిస్. కోపా అంటే కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్. ఇందులో ఏకంగా 105 సీట్లున్నాయి. ఇది చాలా పెద్ద నంబర్. ట్రైనింగ్ పీరియడ్ దీనికి కూడా 1 సంవత్సరమే. క్వాలిఫికేషన్ విషయానికొస్తే 10th క్లాస్ పాస్ అయి దానితో పాటు కోపా ట్రేడ్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. సరే, క్వాలిఫికేషన్స్ ఏంటో చూశాం కదా. ఇప్పుడు కొన్ని జనరల్ ఎలిజిబిలిటీ రూల్సున్నాయి. ఇవి రెండింటికీ వర్తిస్తాయి. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి, సో కొంచెం శ్రద్ధగా గమనించాలి. ఓకే, చూద్దాం. కనీస వయస్సు 14 ఏళ్లుండాలి. గరిష్ట వయోపరిమితి అంటే అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఏమీ లేదు. ఇంకో ముఖ్యమైన కండిషన్, ఇంతకుముందు ఇదే ట్రేడ్లో అప్రెంటిస్షిప్ చేసి ఉండకూడదు. ఇది చాలా ముఖ్యం. కేవలం గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ల కోసం మాత్రమే. సెప్టెంబర్ 1, 2025 నాటికి డిగ్రీ పాస్ అయి 3 ఏళ్లు దాటకూడదు. ఆఖరిగా ఈ కాంట్రాక్ట్కి ఒక గ్యారెంటర్ కూడా అవసరం. రైట్, ఇప్పుడు చాలా ముఖ్యమైన పార్ట్కి వచ్చాం. అదే అప్లికేషన్ ప్రాసెస్. అప్లికేషన్ని సరిగ్గా ఎలా సబ్మిట్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ మొత్తం ప్రాసెస్లో 3 మెయిన్ స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే, గ్రాడ్యుయేట్స్ NATS 2.0 పోర్టల్లో రిజిస్టర్ అవ్వాలి. కోపా అభ్యర్థులు NCVT MIS పోర్టల్లో చేసుకోవాలి. ఇది కరెక్ట్గా చెయ్యాలి. సెకండ్ స్టెప్ MBPA వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసి ఫిల్ చెయ్యాలి. ఇక ఫైనల్ స్టెప్, ఆ ఫిల్ చేసిన ఫామ్ని అవసరమైన డాక్యుమెంట్స్తో కలిపి పోస్ట్ ద్వారా గానీ లేదా నేరుగా వెళ్లిగానీ సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ రిజెక్ట్ కాకుండా ఉండాలంటే ఆ ఫిజికల్ అప్లికేషన్ ఫామ్తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ తప్పనిసరిగా జతచేయాలి. అవేంటంటే, ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్న ప్రింటెడ్ కాపీ, ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్, ఫీజు కట్టిన UTR రసీదు, వీటన్నిటితో పాటు డిగ్రీ లేదా కోపా మార్క్షీట్స్, లీవింగ్ సర్టిఫికెట్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఇంకా ఏవైనా క్యాస్ట్ లేదా డిసెబిలిటీ సర్టిఫికెట్స్ ఉంటే వాటి అటెస్టెడ్ కాపీలు కూడా రెడీగా పెట్టుకోవాలి. సరే, అప్లికేషన్స్ అన్నీ సబ్మిట్ చేసేశాక ఆ తర్వాతేం జరుగుతుంది? సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడొకసారి చూద్దాం. ఈ 2 రోల్స్కి సెలెక్షన్ క్రైటీరియా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ విషయానికొస్తే వాళ్ల డిగ్రీలో వచ్చిన మార్కుల పర్సెంటేజ్ బేస్ చేసుకుని మెరిట్ లిస్ట్ తీస్తారు. ఒకవేళ టై అయితే వయసులో పెద్దవాళ్లకి ప్రిఫరెన్స్ ఇస్తారు. కానీ COPA అప్రెంటిస్ల విషయానికొస్తే ఒక ట్విస్ట్ ఉంది. వాళ్లకి COPA ITI ట్రేడ్ ఎగ్జామ్ మార్కుల్నే చూస్తారు. కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేషన్ లాంటి హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్లకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోవాలి. మెరిట్ లిస్టు పబ్లిష్ అయ్యాక ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ముందుగా ఆ లిస్ట్ని NBBA వెబ్సైట్లో ఇంకా వాళ్ల నోటీస్ బోర్డులో పెడతారు.
ఆ లిస్ట్లో పేరున్నవాళ్లని ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు. ఆ వెరిఫికేషన్ పూర్తయ్యాక సెలెక్ట్ అయిన వాళ్లకి ఒక మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది. అన్నీ ఓకే అనుకున్నాక ఫైనల్గా అప్రెంటిస్షిప్ కాంట్రాక్ట్ని సైన్ చేసి రిజిస్టర్ చేసుకోవడంతో ప్రాసెస్ పూర్తవుతుంది. ఇక చివరిగా అస్సలు మిస్ కాకూడని కొన్ని కీలకమైన తేదీలు వివరాలు చూద్దాం. అప్లికేషన్ ఫీజు ₹100. ఇది నెఫ్టీ ద్వారా మాత్రమే పే చేయాలి. అయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ వాళ్లకి ఫీజు నుంచి మినహాయింపుంది. ఇది చాలా చాలా ముఖ్యం. అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ నవంబర్ 10, 2025. టైం కూడా ఇచ్చారు, సాయంత్రం 5 గంటల లోపు. దీని తర్వాత ఒక్క అప్లికేషన్ కూడా తీసుకోరు. సో ఈ డేట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మనమిందాక గ్యారెంటర్ కావాలని చెప్పుకున్నాం కదా, అసలు గ్యారెంటర్ అంటే ఎవరు? ఒకవేళ అప్రెంటిస్ మధ్యలోనే ట్రైనింగ్ మానేస్తే ఆ ట్రైనింగ్ ఖర్చులకి ఫైనాన్షియల్గా బాధ్యత వహించే వ్యక్తి అన్నమాట. ఆ గ్యారెంటర్ కూడా ఎవరైనా పర్లేదు అనుకోటానికి లేదు. వాళ్ళు ఖచ్చితంగా ఎంబీబీఎల్లో గాని, గవర్నమెంట్లో గాని, లేదా ఏదైనా పీఎస్యూలో గాని ఎంప్లాయ్ అయ్యుండాలి. సో అప్లై చేసేవాళ్లు ఈ విషయాన్ని ముందుగానే చూసుకోవాలి. ఒక ముఖ్యమైన విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. వాళ్ళ నోటిఫికేషన్లోనే ఒక పాయింట్ క్లియర్గా మెన్షన్ చేశారు. అప్రెంటిస్షిప్ పూర్తయ్యాక వాళ్ళకి జాబ్ ఇవ్వాల్సిన బాధ్యత ఎంబీపీఈకు లేదు. అంటే దీనర్థమేంటంటే ఇదొక ట్రైనింగ్ ఆపర్చునిటీ మాత్రమే, పర్మనెంట్ జాబ్ గ్యారంటీ కాదు. ఈ పాయింట్ మైండ్లో పెట్టుకోవాలి. సో ఈ అప్రెంటిస్షిప్ అవకాశం గురించిన పూర్తి వివరాలు ఇవి. ఇప్పుడు ఆలోచించుకోవాల్సిందేంటంటే ఇది తమ కెరియర్కి సరైన మొదటి అడుగు అవుతోందా కాదా అని. ఇది కేవలం ఒక ట్రైనింగ్ మాత్రమే కాదు, భవిష్యత్తుకు ఒక బలమైన పునాది వేసుకునే ఛాన్స్. కాబట్టి అన్నీ ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి. అప్లై చేయాలనుకునే వాళ్లందరికీ ఆల్ ది బెస్ట్.